నాకు ఇంతే అనే కంఫర్ట్ జోన్లో ఆగిపోకండి. ఎవరు ఏది చెప్పినా వినండి, ఏ పుస్తకం దొరికినా చదవండి. ముఖ్యంగా ప్రపంచం ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయాల వైపు కాకుండా ప్రపంచం గురించి ఆలోచించండి. ఒకసారి ఒక కంపెనీలో ఒక CEO, 3 డైరెక్టర్సు, చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ కంపెనీ కొంచెం నష్టాల్లో పడుతుంటే ఆ కమిటీ సభ్యులు వాళ్ళు ఒక 6 ఉన్నారు. వాళ్ళు CEOతో అన్నట్టు, ఏమండి మన డైరెక్టర్స్ 3 ఉన్నారు, వీళ్ళకి జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళని మనం కనీసం ఒక్కడిని తగ్గిస్తే మనకి నెలకై సంవత్సరానికి 10 లక్షలు తగ్గుతుంది. అంతంత జీతాలు తీసుకుంటున్నాడు, 3 కార్లు, ఎవరిని తీయాలి అని. ఆ CEO అన్నట్టు, సార్ అందులో వాడు వేస్ట్ ఫెల్లో అండి, ఎందుకంటే ఈయనకి ఇష్టం లేదు, ఇతని కులం కాదు, వాడిని తీసేద్దాం సార్. మరి ఎలా తీయాలి అని డైరెక్టర్ స్థాయి, నేను మంచి ప్లాన్ చేస్తాను సార్. ఆయన 3 పిలిచి, అయ్యా మరి ఇలా కష్టాల్లో ఉన్నాం, మీలో ఒకరు రిజైన్ చేయాలి, మీరు చేస్తారా? మమ్మల్ని ఆలోచించి ఎవరు అసమర్థులో లేదా ఎవరు వెళ్ళిపోతే బాగుంటుందో చెప్పమంటారా? 3 అన్నారు, సరే మీరే చెప్పండి సార్. అప్పుడు CEO అన్నట్టు, మీ 3 ఒక్కొక్కరిని ఒక్కో ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్ సమాధానం చెప్తే మీరు ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. మొదటి వాడిని అడిగారట, మన కంపెనీ ఎప్పుడు ప్రారంభించబడింది? చాలా సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే తన క్యాండిడేట్ని 1995 అన్న. వెరీ గుడ్, మీరు ఉంటున్నారు. రెండో ఆయన అడిగట, మీ ప్రశ్న క్లిష్టమైందే కానీ బాగా ఆలోచించండి, ఎందుకంటే ఈ టార్గెట్ 3వ వాడు. రెండో వాడిని, మనం కంపెనీ పెట్టినప్పుడు 1995లో ఎంతమంది ఉండేవారు, ఎంతమంది ఫస్ట్ మన దాంట్లో జీతం తీసుకున్నారు, ఫస్ట్ శాలరీ? 125 అని. వెరీ గుడ్ సార్, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. 3వ వాడు టార్గెట్. 1995లో స్టార్ట్ చేశాం, 125 మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పండి అన్నాడు. అతను చెప్పాట, అందరూ నవ్వారు, మీలాగే గట్టిగా నవ్వారు, డైరెక్టర్స్ నవ్వారు, మొదటి 2 కూడా నవ్వారు. అప్పుడు అన్నట్టు, సార్ 1995లో మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీరే CEOగా ఉండేవారు, జనరల్ మేనేజర్గా శేషగిరిరావు గారు ఉండేవారు, MDగా గంప నాగేశ్వరరావు, ఈయన ఊరికే పేరు నాగేశ్వరరావు గారు ఉండేవారు, రైట్. ఫైనాన్స్ మేనేజర్గా చంద్రశేఖర్ గారు ఉండేవారు, దెన్ HR మేనేజర్గా అల్తాఫ్ హుస్సేన్ గారు ఉండేవారు, దెన్ ఒక్కొక్క సెక్షన్ పేర్లు దివాకర్ గారు, చంద్రశేఖర్ గారు, పాల్ గారు, రామ్ గారు, వీళ్ళ మొత్తం అన్ని చెప్పి, మనకప్పుడు స్కావెంజర్గా రామ్లాల్ అనే అతను ఉండేవాడండి, టాయిలెట్స్ క్లీనరు అని. అవాక్ అయిపోయారు. అందులో ఒక మెంబర్ అడిగట్టు, ఇవన్నీ గుర్తున్నాయి కానీ ఆ స్కావెంజర్ పేరు ఎలా ఉంది సార్? జనరల్ మేనేజర్ రాకపోయినా ఆఫీస్ నడుస్తుంది, స్కావెంజర్ ఒక్క రోజు రాకపోతే ఆఫీస్ నడవదు. నాకు పబ్లిక్ రిలేషన్స్ అంటే మొదటి నుంచి ఇష్టం, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఇష్టం, నేను అందరినీ గుర్తుపెట్టుకున్నాను అన్నాడు. వెంటనే కమిటీ సభ్యులు ఆలోచించి ఈ CEOని తీసేసి ఆ స్థానంలో ఇన్నేశారు. మిత్రులారా, ఏది ఎప్పుడు మనకి ఎలా పనికొస్తుందో మనకి తెలియదు. ఖాళీ దొరికినప్పుడు ఒక బుక్ తీసుకుని చదువుతూ ఉండండి. ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు, మరి ఆ జిల్లా కలెక్టరు ఒక జిల్లాకి కలెక్టర్ అయ్యాక రెవెన్యూ వాళ్లతో మాట్లాడతాడు, స్టూడెంట్స్తో మాట్లాడతాడు, టీచర్స్తో మాట్లాడతాడు, రైతులతో మాట్లాడతాడు, ఇటు రాజకీయ నాయకులతో మాట్లాడతాడు, జనంతో మాట్లాడతాడు, మరి ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడతాడు, పోలీసులతో మాట్లాడతాడు. ఆయన ఏం చదివాడండి? ఆయన డిగ్రీ ఓషనోగ్రఫీలో చేశాడు. ఆ జిల్లాలో ఓషన్ లేదు. మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడు? మొదటి నుంచి చదివే అలవాటు ఉంది, కనపడిన పుస్తకం వల్ల. రెండవది 1 year ట్రైనింగ్లో నేర్చుకున్నాడు ఇవన్నీ, ముస్సోరీలో. కాబట్టి మిత్రులారా,
ప్రతి మనిషి నేర్చుకోగలడు, ప్రతి మనిషి అద్భుతాలు చేయగలడు, ఎవరైనా ఏ పనైనా చేయగలరు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే, మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఓ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం అయింది, దానికి సెలక్షన్స్ ఉంటాయి. ఆఫీసర్, ఒక ఎంఎస్సీ చదివిన అతను ఆఫీసర్గా సెలెక్ట్ అవుతాడు. అతనికి డెబిట్ తెలియదు, క్రెడిట్ తెలియదు, బట్ ఈ విల్ బి సక్సెస్ఫుల్ మేనేజర్. ఎప్పుడు నేర్చుకున్నాడు. అలాగే ఓ బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ చదివిన అతను ఎల్ఐసిలో పనిచేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తాడు, మున్సిపాలిటీలో చేస్తాడు, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి చోట ఎక్కడైనా సరే ఏ గ్రాడ్యుయేట్ అంటారు. బట్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నారు? వీళ్ళు చదివిన చదువులోకి చేసే ఉద్యోగానికి ఏమీ సంబంధం లేదు. ఏదైనా సరే లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ అనేది మనమందరూ కూడా ఈ అభ్యాసన అనేది జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా పెట్టుకుంటే స్కై ఈజ్ యువర్ లిమిట్. ఈ లెర్నింగ్ అనే దాని గురించి నేను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. చివరికి తెలుసుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అయ్యో నేను ఎప్పుడో నేర్చుకోవాల్సిందే అని. అవసరం లేదు, నా తర్వాత నేను మోటివేట్ చేయగలిగితే చాలు అని. నేను లెర్నింగ్ వల్ల నేను మ్యారేజ్ టైంకి 10వ తరగతి మాత్రమే చదివిన నా భార్య ఇప్పుడు పిహెచ్డి, మా అబ్బాయి బీటెక్ పాస్ అయ్యి ఎంటెక్ పాస్ అయ్యి ఐఎస్బిలో ఎంబీఏ చేసి ఇప్పుడు ఉన్నతమైన ఉద్యోగాల్లో అమెరికాలో ఉన్నాడు. అంటే నా చదువు నాకే కాదండి, నేను నేర్చుకున్నది ఎప్పుడైనా సరే నా చుట్టూ ఉన్న వాళ్ళకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అద్భుతాలు చేస్తే మీ ఫ్యామిలీలో అందరూ చెయ్యకపోవచ్చు, పొరపాటు చేస్తే మాత్రం చాలా మంది చేస్తారండి. మంచితనానికి అనుచరులు ఉండకపోవచ్చు, బట్ మీ విషయం తర్వాత తెలుస్తుంది. కానీ ఒక ఇంట్లో ఒకడు తప్పు చేస్తే చదువు మానేసిన, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో తిరిగిన, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, ఆ తర్వాత తరం వాళ్ళకి ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది. మా ఇంట్లో అన్నయ్య దోచుకున్నాడు కదా, తప్పేను, వాడు ఆల్రెడీ ముందు రికార్డు స్థాపించాడు. అట్లాంటి దౌర్భాగ్యమైన పనులకి మనం మూల కారణం కాకూడదు. సో ఈ క్లాస్ ఏంటంటే పారాడైమ్ షిఫ్ట్. పారాడైమ్ షిఫ్ట్ అంటే మీ మనసులో ఉన్న ఒక అభిప్రాయం, ఇది ఇంతే. పారాడైమ్ అంటే మనలో నాటుకుపోయిన కొన్ని అభిప్రాయాలు. ఇది ఇంతే అనేది కాదు, ఇది అది, ఇది అది, ఇది కూడా అనేది నేర్చుకోవడానికే క్లాస్ హెల్ప్ అవుతుంది. టోటల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఏ మ్యాన్ కెన్ ఆల్టర్ హిజ్ యాటిట్యూడ్.